హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోహి శాండీ వ్లాగ్స్. రెడ్ మలై ఎలా చేయాలో చూద్దాం. ఇదేదో చాలా కలర్ఫుల్గా ఉంది. ఎలా చేయాలో చూద్దామా? ఇది పార్టీస్కి, చాలా గెట్ టుగెదర్స్కి ఒక చిన్న సింపుల్ స్నాక్ ఐటెం. చాలా టేస్టీగా బాగుంది. ఎలా చేయాలో చూద్దాము. బ్రెడ్ని రౌండ్ అంతా కట్ చేసుకొని నీట్గా ఒక 4 పార్ట్స్ కింద నీట్గా కట్ చేసుకోండి. అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా డీప్ ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ గరిటెతో కదిపేయకుండా కొంచెం లైట్గా తీసుకోవాలి మనం. బాగా గోల్డెన్ కలర్ అయితే చేదుగా ఉంటాయండి. లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది మనకి. అప్పుడు బాగుంటుంది, మనకి స్వీట్నెస్ బాగా తీసుకోగలుగుతుంది. చాలా చక్కగా బాగా వచ్చాయండి ఫ్రై చేశాక ఒక బౌల్లోకి ఫ్రై చేశాక చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని లో మీడియంలో ప్యాన్లో మిల్క్ వేసుకోండి. ఒక గ్లాస్ మిల్క్ వేసుకోండి. దాని తర్వాత మనకి బాదం, నానబెట్టుకున్న బాదంని పీల్ అవుట్ చేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ ప్యాన్లో మనం కొంచెం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే మనకి కొంచెం థిక్ గ్రేవీ టైప్లో రావాలి. ఆ బాదం పేస్ట్తో సహా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ తీసుకోండి. మీరు ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. దాంతో ఒక గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి కప్పు షుగర్కి. దాంట్లో సాఫ్రాన్ కూడా వేసుకోండి. మంచి టేస్టీ అరోమా వస్తుంది. అంతే అండి. షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవడమేనండి ఆ బిస్కెట్స్ని. ఆ తర్వాత మనం థిక్గా గ్రేవీ పేస్ట్లో చేసుకున్నాం చూసారా మిల్క్తో, ఆ థిక్ గ్రేవీని కూడా మనం ఆ బిస్కెట్స్ మీద వేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. ఇలా చేస్తే మీ రిలేటివ్స్ అందరికీ కూడా మీరు చిన్న స్నాక్ ఐటెంగా ఇవ్వచ్చు హ్యాపీగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.